కిడ్నీ పేషెంట్ పాపం బాధతో ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు డిజర్ట్ అడిగారు కాబట్టి ఇది డిజర్ట్ ఇది ఏంటి సార్ అది కూడా చెప్పండి, ఏదో ఉండుంటది. అవిసెలతోనే డిజర్ట్ చేస్తాం ఇది. చూడండి చూసారా, మా దగ్గర వస్తే మాకు ఏదో హాస్పిటల్లో ఉన్నట్టు ఉండదు, అందరు ఏదో పెళ్లి భోజనం లాక్కుంటూ ఉంటుంది. దీనివల్లనే చాలా మందికి మా ప్రేక్షకులు మనతో రాని వాళ్ళు ఇంట్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ప్లేట్ 1, ఇది ప్లేట్ 2. ఓకే అండి, ఇలా తీసుకోవడం వల్ల మీరు తర్వాత మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్లేట్ 1 తీసుకుంటారా, ప్లేట్ 1 స్టార్ట్ చేయాలి మీరు. సార్ నేను ఇంకా వెల్నెస్ సెంటర్ కి రాలేదు కదా, కాబట్టి డైరెక్ట్ గా ప్లేట్ 2 ప్లేట్ 1 తినాలి మీరు. ఇక్కడ కూడా రూల్స్ పాటించారు సార్. అవునా, ఇది ప్లేట్ 1 తినాలి. ప్లేట్ 1 సార్ నాకు కన్సెషన్ ఇవ్వాలి, నేను 50% కంప్లీట్ చేస్తే. నో ప్రాబ్లం ఇది పెట్టేసుకోండి. ఇది ప్లేట్ 1, ప్లేట్ 2. ప్లస్ మీరు అడిగారు కదా బార్లీ కూడా మేము ఏం చేసామంటే బార్లీ గింజలు ఇలా ఉంటాయి. మేము ఏం చేసామంటే బార్లీ గింజలతోనే మేము అది ఇస్తున్నాం, ఒక ఆట కూడా ఇస్తున్నాం పేషెంట్స్కి ఈజీగా. పిండితోనే వాళ్ళు రోటీ చేసుకోవచ్చు. బార్లీ గింజలతో డైరెక్ట్గా అలా రోటీ చేసేసుకోవచ్చు. ప్రతిరోజు తినాలంటే కష్టం కాబట్టి మేము ఈ బార్లీ గింజలతోనే మేము రవ్వ కూడా చేసాం. ఈ బార్లీ గింజలతోనే రవ్వ కూడా ఇస్తాం. దీంతోనే రవ్వతోనే కిచిడి చేసుకోవచ్చు, రవ్వతోనే పొంగల్ చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. సో దట్ ఒక 10-15 days వరకు మేము రైస్ ఇవ్వము, చపాతీ. వీ ఓన్లీ గివ్ దిస్ ఫుడ్ ఓన్లీ, ఈ ఫుడ్డే ఇస్తాం వాళ్ళకు. సో దట్ ఏంటంటే వాళ్ళకి డైరెటిక్ లాగా పనిచేయదు. ఎందుకంటే చూడమ్మా, కిడ్నీ సమస్య ఒకసారి వచ్చిన తర్వాత తగ్గడం కష్టం. మేమేం చేసాం, రీసెర్చ్ చేసి ఒక 100 మార్గాలు ఆలోచించాం. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. మా వెల్నెస్ సెంటర్ ప్రపంచంలో ఉన్న న్యాచురల్ పద్ధతులను ఒక దగ్గర పెట్టామండి. నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి డాక్టర్, అకుప్రెషర్ డాక్టర్, అకుపంచర్ డాక్టర్. మీరు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా క్రానిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, సీకేడీ కానీ, డయాలిసిస్లో ఉన్నారా, హార్ట్ ప్రాబ్లం ఉన్నారా, టైప్ 1 డయాబెటీస్ ఉందా, లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, తప్పకుండా మీరు ఏంటంటే బిఫోర్ టేకింగ్ సర్జరీ, బిఫోర్ టేకింగ్ మెడిసిన్ మా వెల్నెస్ సెంటర్కి ఒకసారి వచ్చేసి తప్పకుండా మీరు మా ఆల్టర్నేట్ సొల్యూషన్ వెతకండి. తప్పకుండా మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. మీకు సర్జరీ కానీ డయాలిసిస్ కానీ అవాయిడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. థ్యాంక్ యూ.